హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను రొయ్యల గుంట చూపిస్తున్నాను. వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళదనమాట. వాళ్ళకి ఓన్ గుంట ఉంది. అది వాళ్ళు అందులో రొయ్యలు పెంచుతున్నారు. సో మీకు ఒకసారి రొయ్యల గుంట చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. చూసేయండి. ఇది వచ్చేసి వాళ్ళ వాటర్ గుంట అనమాట. అంటే చెరువు అండి, చిన్న సైజు చెరువు. అందులో రొయ్యల్ని పెంచుతున్నారు. ఇది మొత్తం వాళ్ళదే. ఇందులో రొయ్యలు పెంచుతున్నారు. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుందండి, అసలు చెప్పక్కర్లేదు. చుట్టంతా పచ్చని చెట్లు, పక్కన పంట పొలాలు. అసలుకి అక్కడ వెళ్తే మొత్తం రాబుద్ది కాదు, అంత బాగుంటుందన్నమాట లొకేషన్ అంతా. మీకు ఇక్కడ చిన్నగా వైర్లాగా కట్టినట్లు కనిపిస్తున్నాయి కదా లైన్స్, అవి వచ్చేసి ప్లాస్టిక్ వైర్ అనమాట. అవి అన్నీ లైన్స్కి అట్లా కట్టేశారు, అంటే బర్డ్స్ రాకుండా ఉండడం కోసం. నిజానికి నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటి లొకేషన్స్కి వెళ్తే మాత్రం తొందరగా తిరిగి రాలేం, అంత బాగుంటుంది అనమాట లొకేషన్. ఇక్కడ వచ్చేసి దారి అనమాట, చిన్నగా ఉంది దారి వెళ్ళటానికి. ఇది వచ్చేసి పవర్ అనుకుంటా, కరెంట్ది. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మొత్తం వెళ్ళడానికి దారి. ఈ వాటర్ చుట్టూ వచ్చేసి ఆ గ్రీన్ కలర్ నెట్ క్లాత్ వేశారు. ఆ క్లాత్తో మొత్తం చుట్టూ కట్టేశారనమాట, వాటర్ చుట్టూ. అంటే ఏమంటారు, అంచుకి. అంటే ఆ వాటర్ గుంట చుట్టంతా ఆ క్లాత్తో మొత్తం కట్టేశారనమాట. అంటే ఏమన్నా స్నేక్స్ కానీ ఫ్రాక్స్ కానీ అట్లా లోపలికి వెళ్ళకుండా ఉండటానికి కోసం పైన గట్టు అంటారు కదా, ఆ గట్టు చుట్టూ కట్టేశారు మొత్తం క్లాత్తో. అంటే ఫ్రాక్స్ కానీ స్నేక్స్ కానీ ఆ వాటర్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం అలా చుట్టూ కట్టేశారన్నమాట, వాటర్ చుట్టూ. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చుట్టూ అంతా అంచుకి ఎలా కట్టేశారో. మొత్తం గ్రీన్ నెట్ క్లాత్ అనుకుంటా, దాంతో ఎలా మొత్తం అంచుకి అడ్డం పెట్టేసినట్టు కట్టేశారు. మొత్తం అడ్డంగా కట్టేశారు మొత్తం చుట్టూ అంచంతా. కనిపిస్తుందా? రండి, మీకు ఇక్కడ నేను రొయ్య పిల్లలను చూపిస్తాను. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి రొయ్య పిల్లలు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఆ జాలి దాంట్లోంచి తీస్తుంటే అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. కనిపిస్తున్నాయా? రొయ్య పిల్లలు ఎంత చిన్నగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి రొయ్యలకి ఫుడ్ అన్నమాట. ఒక వారం తర్వాత చూడండి రొయ్య పిల్లలు ఎంత పెద్దగా అయినాయో. చూడండి, వారం తర్వాత
కొంచెం పెద్దగా అయినాయి రొయ్య పిల్లలు. ఎంత బాగా ఎగురుతున్నాయి కదా, కొంచెం పెద్దగా అయినాయి కదా రొయ్య పిల్లలు. భలే ఎగురుతున్నాయి కదా, భలే ఉన్నాయి కదా రొయ్య పిల్లలు. ఫస్ట్ పిక్ చూపించినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి. వారంకి కొద్దిగా పెద్దగా అయినాయి. కనిపిస్తుంది కదా తేడా. ఈ బుజ్జి రొయ్యలు మళ్ళీ బాగా పెద్దగా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను, సరేనా? చూడండి అసలుకి ఈ లొకేషన్ ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది నాకైతే. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి మొత్తం చాలా బాగుంటుందండి ఇలాంటి లొకేషన్స్లో మాత్రం. అక్కడే ఉండాలనిపిస్తుంది, అసలు రాబుద్ది కాదు. ఈ రొయ్యల చెరువు మీకు నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.